తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుని ఆశ్రయించారు. ఈ నెల 14న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతి సంవత్సరం కృష్ణానది ఉధృతంగా రావడం, కృష్ణానదిలో 3 లక్షల క్యూసెక్ల పైన నీటి వరద రావడం వల్ల ప్రతి సంవత్సరం రైతులకు నష్టపోతున్నారనే ఉద్దేశంతో జెన్కో సంబంధించిన అధికారులని చాలా సందర్భంలో కలిసి మనకి నష్టపరిహారం కావాలనే ఉద్దేశంతో మన భూములు పంట వేసుకోలేకపోతున్నాం, ఆ పంటని మనం పండించుకోలేకపోతున్నాం. ప్రతిసారి జెన్కో అధికారులతో మాట్లాడి ఇప్పుడు మనకి పూర్తి భూములు నష్టపరిహారంగా వాళ్ళకి నష్టపరిహారం రావాలనే ఉద్దేశంతో నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినది 90 మంది ఉన్నారనుకుంటా టోటల్ రైతులు. ఇప్పుడు 45 మందికి కొన్ని డబ్బులు వచ్చినాయి. మళ్ళీ ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు 45 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఒక 15 నెలల లోపల మిగిలిన